కమిటెడ్ ద అఫెన్స్, ఆయన రిజెక్ట్ చేస్తూ ఎవరు చేయలేదని చెప్పారు అంతే. హీ సెడ్ ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిస్ప్యూట్స్ విత్ నోన్ పీపుల్. ఇక్కడ వరకు ఉంది చూడండి. సో హీ సెడ్, ఎవరు చెప్పారు? జూపల్లి మినిస్టర్ గారు చెప్పారు. హీ సెడ్ ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిస్ప్యూట్స్ అంటే వివాదాలు, విత్ నోన్ పీపుల్ అంటే తెలిసిన వ్యక్తులతో వివాదాలు, అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బుల గురించి కారణం అయి ఉండొచ్చు అని చెప్పారు. ఓకే, ఇంతవరకు బాగుంది. సో డ్యూ టు ఎందుకు యూజ్ చేశారు? డ్యూ టు యూజ్ చేయకుండా బికాస్ ఆఫ్ అనేది యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదంటే దెర్ ఇస్ ఎ సర్టెన్ డిఫరెన్స్. అందుకే చాలామంది డిఫరెన్స్ తెలియక డ్యూ టుకి బికాస్ ఆఫ్కి తెలియక చాలా ఇబ్బంది పడతారు. చూడండి ఇక్కడ మనం సో why we are going to discuss about due to and because of. What is the difference between these two? So why we are going to discuss this difference? Because we have come across this due to అనేది మనం come across అయ్యాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిందే. అలాగే డ్యూ టు తెలుసుకున్నప్పుడు బికాస్ ఆఫ్ గురించి కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకు తెలుసుకోవాలి అంటే సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దే గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండిటి మధ్య ఉన్న ఒక డిఫరెన్స్ అనేది తెలియకుండా, ఎలా యూజ్ చేయాలో తెలియకుండా, ఇది యూజ్ చేయాల్సిన చోట ఇది యూజ్ చేస్తున్నారు, డ్యూ టు యూజ్ చేయాల్సిన చోట బికాస్ ఆఫ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల గ్రామటికల్గా తప్పు అవుతుంది. స్పోకెన్లో మాట్లాడినా అది తప్పు ఏమవదు, కానీ తప్పే అవుతుంది. దాని యొక్క డిఫరెన్స్, దాని యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. చూడండి, మీనింగ్ మారడం కన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీనింగ్ ఏం మారకపోయినా అలా యూజ్ చేయకూడదు గ్రామటికల్గా. సో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంది కదా. తప్పును ఎలాగ మనం నేర్చుకుంటాము? నేర్చుకునేది ఏదో కరెక్ట్ నేర్చుకోవాలి కదా. చూడండి, డ్యూ టు అంటే ఏంటి? ఫస్ట్ డ్యూ టు ఈజ్ యాడ్జెక్టివ్. ఇది ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. డ్యూ అనేది ఒక యాడ్జెక్టివ్. ఇది ప్రిపోజిషన్ వచ్చింది డ్యూ టు. సో ఇది దీన్ని ఒక యాడ్జెక్టివ్గా మనం చెప్పచ్చు. సో యాడ్జెక్టివ్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది? ఇట్ షుడ్ బి యూస్డ్ ఆఫ్టర్ బీ ఫామ్. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, చూడండి, యాజ్ ఫర్ యాజ్ ఐ నో, సో డ్యూ టు ఈజ్ యాడ్జెక్టివ్, ఇట్ షుడ్ బి యూస్డ్ ఆఫ్టర్ బీ ఫామ్. సో ఆఫ్టర్ బీ ఫామ్ తర్వాత వస్తుంది. అండ్ adjectives modifies noun. adjectives అనేది నౌన్ని మాడిఫై చేస్తాయా? చూడండి, షీ ఈజ్ సాడ్ ఏమైంది? సాడ్ ఈజ్ అ యాడ్జెక్టివ్ అయిందా? సాడ్ యాడ్జెక్టివ్ కదా. ఈజ్ ఏమైంది? ఈజ్ అ బీ ఫామ్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బీ ఫామ్ తర్వాత వచ్చిందా యాడ్జెక్టివ్. సో డ్యూటీ అనేది కూడా యాడ్జెక్టివే కదా. అప్పుడు ఏం రావాలి? డ్యూటీ ముందు ఏది రావాలి? ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ యాడ్జెక్టివ్. ఈ డ్యూటీ అనేది ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ యాడ్జెక్టివ్ అంటే ఆఫ్టర్ బీ ఫామ్ రావాలి. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఆఫ్టర్ బీ ఫామ్. సో చూడండి అక్కడ ఏం రాశారో చూడండి ఇక్కడ. సో ఈ సైడ్ వదిలేండి అని చెప్పారు. ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. చూడండి, ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. చూడండి, ఫస్ట్ బీ ఫామ్ వచ్చిందా? బీ ఫామ్ తర్వాత యాడ్జెక్టివ్ యూజ్ చేశారా? డ్యూ టు. ఇది ఒక యాడ్జెక్టివ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? నౌన్ అవుతుందా?
దీన్ని మాడిఫైడ్ చేస్తుందా డ్యూ టు కారణం ఎందువల్లనే అనే చెప్తుంది. ఇప్పుడు ద మర్డర్ వాజ్ డ్యూ టు దాని వలన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వలన జరిగింది. బట్ వే ఇట్ షుడ్ బి ప్లేస్డ్ అనేది ముఖ్యం కదా. ఎక్కడనేది ప్లేస్ చేయాలో తెలియాలి కదా మనకి. ఇప్పుడు నేను ఇక్కడ బికాజ్ యూజ్ చేసాను తప్పు అవుతుంది కదా. బికాజ్ ఎందుకు యూజ్ చేయకూడదు? సో ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇంకో సెంటెన్స్ రాద్దాం. దిస్ క్రైమ్ వాజ్ డ్యూ టు ఓల్డ్ డిస్ప్యూట్స్. This crime was due to old disputes. We can say that, but we can't say this crime was committed. This crime was committed due to old disputes. వై వీ కాంట్ సే? బికాస్ కమిటెడ్ అనేది వర్బ్ అవుతుంది. వర్బ్ తర్వాత ఏమొస్తుంది? వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుందా? యాడ్జెక్టివ్ రాదు కదా. వర్బ్ని యాడ్జెక్టివ్ మాడిఫై చేస్తుందా? యాడ్వర్బ్ మాడిఫై చేస్తుందా? వర్బ్ని మాడిఫై చేసేది యాడ్వర్బ్, నాట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ నౌన్ని మాడిఫై చేస్తుంది. సో యాడ్జెక్టివ్ అనేది నౌన్ని మాడిఫై చేస్తుంది. యాడ్వర్బ్ అనేది వర్బ్ని మాడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని కూడా మాడిఫై చేస్తుంది. చూడండి, అందుకే బికాజ్ ఆఫ్ అనేది ఒక యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి, బికాజ్ ఆఫ్ అనేది ఒక యాడ్వర్బ్. అందుకనే ద క్రైమ్ వాజ్ కమిటెడ్ cause of old disputes. బికాజ్ ఆఫ్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి, ఏది వర్బ్ తర్వాత. ఎందుకంటే దిస్ ఈజ్ ద యాడ్వర్బ్, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ హియర్ ఆఫ్టర్ వర్బ్. ఇక్కడ మనం అది రాలేదు కదా, ఇక్కడ రూల్ రాసాం, మనం ఇక్కడ రాలేదు. సో బికాజ్ ఆఫ్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ వర్బ్. ఆఫ్టర్ వర్బ్ తర్వాత రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నాను. డ్యూ టు అనేది ఆఫ్టర్ బీ ఫామ్ తర్వాత రావాలి. అందుకనే ఇక్కడ అలా యూజ్ చేస్తారు చూడండి. సో ద మ్యాటర్ వాజ్ కమిటెడ్ అని చెప్పాలా, ద మ్యాటర్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పాలా. ఎందుకంటే అక్కడ వర్బ్ అయిపోతుంది చెప్తే. వర్బ్ చెప్తే అప్పుడు ఏం చెప్పాలి? బికాస్ ఆఫ్ యూజ్ చేయాలి, యాడ్వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేశారు, ఎందుకంటే బీ ఫామ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది కాబట్టి. సో అది దేన్ని మాడిఫై చేస్తుంది? ఇది చూడండి, నౌన్ని మాడిఫై చేస్తుంది కదా. సో ద మర్డర్ వాజ్ డ్యూ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిస్ప్యూట్స్ విత్ నోన్ పీపుల్, అంటే తెలిసిన వ్యక్తుల వల్ల. సో చూడండి, మిస్క్రీన్స్ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు ఉంటారు కదా, రౌడీలు వాళ్ళని అంటాం కదా, మిస్క్రీన్స్, దొంగలు. సో అదే మీనింగ్ వస్తుంది. చూడండి, మిస్క్రీన్స్ యాక్సెడ్ అంటే సో గొడ్డలి అంటే కదా, గొడ్డలతో చంపడం, గొడ్డలతో కొట్టడం. మిస్క్రీన్స్ యాక్సెడ్ బొడ్డు శ్రీధర్ టు డెత్. సో దే యాక్సెడ్ అంటే గొడ్డలతో నరికారు అని చెప్తాం కదా తెలుగులో న్యూస్ పేపర్లో వస్తుంది, గొడ్డలతో నరికి చంపారు. మిస్క్రీన్స్ అంటే వాళ్ళు ఆ రౌడీలు ఎవరైతే చంపారో వాళ్ళని అంటే క్రిమినల్స్ అంటారు కదా, వాళ్ళని మిస్క్రీన్స్ అంటారు. అదే మీనింగ్ వస్తుంది దాదాపు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మిస్క్రీన్స్ ఇన్ తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ మీకు కావాలనుకుంటే చూడండి. మిస్క్రీన్స్ యాక్సెడ్ బొడ్డు శ్రీధర్ టు డెత్, ఆయన చంపడానికి యాక్సెడ్ అంటే గొడ్డలతో నరికారు, టు డెత్ టు చంపడానికి. ఇన్ ద వీ అవర్స్ అంటే తెల్లవారుజామున ఉంటుంది కదా, తెల్లవారుజామున అంటాం కదా, తెల్లవారుజామున. సో ఇన్ ద వీ అవర్స్లో చంపారు. వెన్ హీ వాజ్ స్లీపింగ్, ఆయన నిద్రపోతున్నప్పుడు. సో అట్ హిజ్ ఫార్మ్ ల్యాండ్ అంటే ఆయన పంట పొలాలు అంటారు కదా, ఫార్మ్ ల్యాండ్. సో ఆయన ఫార్మ్ ల్యాండ్లో ఇన్ లక్ష్మీపల్లి
సో లక్ష్మీపల్లి అనే ఒక ఏరియాలో ఏదైతే ఎక్కడైతే ఆయన ఫార్మ్ ల్యాండ్ ఉందో ఆయన అక్కడ నిద్రపోతున్నప్పుడు ఆయన్ని గొడ్డలతో నరికి చంపారు. ఆ నైబర్స్ నోటీస్డ్, వాళ్ళు నోటీస్ చేశారు శ్రీధర్ని ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్. ఇది చూడండి, సో ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్ అంటే సో రక్తపు మడుగుల్లో. దే నోటీస్డ్ శ్రీధర్ ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్. ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్ అనేది ఆయన రక్తపు మడుగులో పడి ఉండడాన్ని వాళ్ళు నోటీస్ చేశారు. ఎవరు? నైబర్స్ అనేది, అంటే చుట్టుపక్కల ఇంటి పక్కన ఉండే వాళ్ళని నైబర్స్ అంటాం కదా, వాళ్ళు దే నోటీస్డ్ శ్రీధర్ ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్ అండ్ ఇన్ఫార్మ్ చేశారు హిస్ ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారు. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది, ఇంకా వ్యూస్ వస్తాయి, ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది చేయాలనే ఒక ఎంతూజియాజం వస్తుంది. నేను మాటికి చెప్తూనే ఉన్నాను, చూస్తున్నారు వీడియోస్ అనేది, వ్యూస్ అనేది వస్తున్నాయి, బట్ ఏంటంటే లైక్ చేయట్లేదు. ఎందుకు లైక్ చేయట్లేదు నాకు తెలియట్లేదు. ఎవరైతే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ట్రెండింగ్ అవుతుంది, మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మాకు ఒక ఎంతూజియాజం వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని. అప్పుడు ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి రోజు డైలీ చేయడానికి మేము ప్రయత్నిస్తాము, దీన్ని అప్లోడ్ చేయడానికి చూస్తాము. సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ బీన్ సేయింగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ సెకండ్స్. నేను ఏదైతే ఒక 10 సెకండ్ల నుంచి అయితే చెప్తున్నానో లైక్ చేయమని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.